నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ప్రేమ అనే 2 అక్షరాల పదానికి విలువ లేకుండా పోతుంది. రకరకాల సంబంధాలు, అనైతిక సంబంధాలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ప్రేమ పేరుతో. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చారు. అక్కడ జడ్జిమెంట్, ముఖ్యంగా న్యాయవాది సంజయ్. అదేంటంటే 10 ఏళ్ల నుంచి ఒక యువతి యువకుడు అప్పట్లో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. పెళ్ళి అయితే చేసుకోలేదు. ఇలాంటి సందర్భంలో పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆ వ్యక్తి నేను మ్యారేజ్ చేసుకోను, ఇలా కలిసి ఉండడానికైతే ఓకే అని చెప్పాడట. దీనికి సంబంధించి అనేక రకాలుగా ఇటువంటి వ్యవహారాలు ఉంటే కాస్త పెద్దల పంచాయతీలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 375 నాపై అత్యాచారం చేశాడు అని. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. కాస్త జాప్యం కావడం వల్ల ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని 375 కింద కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి, నాతో పెళ్లి జరిపించాలి. ఇది ఆవిడ మెయిన్ కాన్సెప్ట్. మొత్తానికి ఇవన్నీ ఇరు వర్గాల తరపున వాదనలు విన్నటువంటి న్యాయవాది జడ్జి సంజయ్ ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే 375 కింద చర్యలు తీసుకోమని నువ్వెలా చెబుతావు? కలిసి ఉండటం, షికారులకు వెళ్ళటం, రకరకాల పనులు చేయటం మీ ఇష్టం. కానీ ఇప్పుడు మాత్రం నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి మహాప్రభు అంటూ కోర్టు మెట్లెక్కడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడేమైంది? 10 ఏళ్ల పాటు సహజీవనం చేసావు, నీకు ఇష్టమైనట్లు నువ్వు ఉన్నావు, కానీ ఇప్పుడు మాత్రం నాకు అన్యాయం జరిగిందని నువ్వు ఎలా చెబుతావు అని ఆయన మొట్టికాయలు వేశారట. చాలా హిస్టారికల్ జడ్జిమెంట్గా దీన్ని చూడాలి. ప్రస్తుత కాలంలో ఈ సోషల్ మీడియా వేదికగా మరీ ఈ లవ్ అఫైర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ అఫైర్స్ ఎన్నింత దారుణంగా తయారైందంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఘోరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మనం చూస్తున్నాం ముక్కుపచ్చలారని చిన్నారులపై అఘాయిత్యాలు. మళ్ళీ ఆ చిన్నారి ఎక్కడ చెబుతుందో అని చెప్పి చంపేసినటువంటి పరిస్థితులు, కేసులు, ఘటనలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. మొత్తానికైతే ఈ జడ్జిమెంట్ పట్ల దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో నేను న్యాయ పోరాటం చేస్తా, సుప్రీంకోర్టుకు వెళ్తా అని అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఆ యొక్క జడ్జి ఎవరైతే సంజయ్ ఉన్నారో ఆయన కొన్ని అంశాలు ప్రాతిపదికన తీసుకొని ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో అతని తరపున న్యాయవాది సబ్మిట్ చేసినటువంటి రికార్డ్స్ కానీ ఎవిడెన్స్ కానీ వాటిని బట్టి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ మా ఉద్దేశం ఆ మహిళ తరపున వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, అలాగే ఆ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తప్పు పట్టడం కాదు. అంటే జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇలా జరిగింది కాబట్టి ఇకనైనా సమాజంలో యువతులు కానీ యువకులు కానీ వారిలో ఒక మార్పు అనేది రావాలి అనేది మేము చెప్పే ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని కూడా ఇక్కడ తప్పు పట్టడం కానీ కించపరిచే విధంగా మాట్లాడటం మా ఉద్దేశం కాదు. సో మొత్తానికైతే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీనిపై రకరకాల భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్ల పాటు సహజీవనం చేసినటువంటి వ్యక్తిపై నువ్వు అత్యాచారం కేసు ఎలా పెడతావు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది మీ పంచాయతీ మీ దగ్గర చూసుకోండి, దీన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మా సమయాన్ని, కోర్టు సమయాన్ని, మీ సమయాన్ని అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవద్దు, ఎన్నో కేసులు ఉంటాయి, మేము వాదించాలి, తీర్పులు ఇవ్వాలి అని చెప్పి ఫైనల్గా చెప్పారట. మొత్తానికి ఈ యొక్క అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.